హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వ్లాగ్స్ అండ్ వైబ్స్. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట, తీయాలి అని చెప్పి. బట్ రివ్యూ ఇవ్వాలని మాత్రం మెయిన్ కంటెంట్ ఉంది నా దగ్గర. సో అదేంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళంటే మన బడ్జెట్లో వచ్చేవి ఏదైనా ఉన్నాయా? చాలా కాస్ట్ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే అబోవ్ 1500-1600 పెడితే గానీ వస్తలేవు. 2000, 2600, 500 అట్లా చాలా కాస్ట్‌లీ ఉన్నాయి బ్రాండెడ్‌లో అయితే. సో, అందుకని జెప్పేసి నేనైతే కొంచెం తక్కువ బడ్జెట్‌లో చూసి మీకు షేర్ చేద్దాము. అది కూడా నేనొకసారి వాడి ఓకే అనుకుంటేనే మీకు షేర్ చేద్దాము అనుకున్నాననమాట. అలా జెన్యూన్‌గా అయితే ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను. సో, నేను అవి ఏంటి, నా దగ్గర ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, నేను ఎందులో వంట చేసుకుంటున్నాను అనేది అంటే ఎవరికైనా యూజ్ అవుతది కదా. సో, అందరం ఏంటి అంటే చాలా మందికుంటది హెల్త్ కాన్షియస్ అనగానే ఫస్ట్ అరే! మనం కూడా చేంజ్ అయితే బావుండేది, మనం కూడా తీసుకుంటే బావుండు అనిపిస్తది గానీ, ప్రైస్ దగ్గరకొచ్చేసరికి అందరము ఆలోచిస్తామండి. సో, అదొక చిన్నగా ఉంటది అందరికీ. నేను అలాగే ఆలోచించి ఆహ్, అట్లా కొనకుండా చూద్దాం అని వెయిట్ చేసి ఇంకా లాస్ట్ మంత్ అంటే ఈ నవంబర్‌లోనే తీసుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకున్నాననమాట. సో, వాటి గురించి మాత్రం ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను. మన ఛానల్‌ని ఇలాంటి సింపుల్ అంటే లో బడ్జెట్‌లో మనము తీసుకునే ఏమైనా ఐటెమ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తాను. బికాజ్ ఆఫ్ నేను కూడా అలానే తీసుకుంటాను. వేలకు వేలు పెట్టయితే ఏది కొనుక్కోను. మనకు మన బడ్జెట్‌లో ఏది వస్తదో అదే చూజ్ చేసుకుంటాననమాట. సో, ఇలాంటి ఏమైనా ఐడియాస్ మీకు కావాలనుకున్నా ఆర్ ఎల్స్ మన వ్లాగ్స్ గాని మీకు నచ్చితే గనక ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసుకుంటే మీకేంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అంటే మీరిచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి అంటే మనలాంటి వాళ్ళకైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అయితే చెప్తున్నాననమాట. సో, ఇంక మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము. చెప్పాను కదా 2 ఇయర్స్ బ్యాక్, 2 కాదు 3 ఇయర్స్ బ్యాక్ నేనొకటి కొనుక్కున్నాను కడాయి. సో, అదేంటి అంటే జనరల్‌గా అప్పుడప్పుడే అంటున్నారనమాట, స్టీల్‌లో అట్లల్లో వండితే బెస్ట్ అని అన్నట్టుగా. అట్లా నేనైతే ఈ కడాయి తీసుకున్నాను. బట్ ఇదేంటి అంటే చూసారా, ఇది బాగా సాలిడ్‌గా ఉంది. నాకీ 300 రూపీస్‌కే వచ్చింది. 3 ఇయర్స్ బ్యాక్ అంటే 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ నేను ఈ రూమ్ అంటే మేము ఈ ఇంట్లోకొచ్చిన కొత్తలో తీసుకున్నాననమాట. ఆల్మోస్ట్ 3½ ఇయర్స్ కూడా అయితుందిలెండి. ఇదేంటంటే ఇట్లా అడుగంటుతదనమాట. సాలిడ్‌గా ఉంది. వాళ్ళేంటంటే ఇదేంటంటే జస్ట్ వంట చేసుకోనీకే మేడం అని జెప్పిచ్చారు. సరేలే అని తీసుకున్నాను. బరువుంది కదా అని జెప్పేసి తీసుకున్నాను గానీ, కొంచెం మంట హైలో పెట్టినా, మరీ సిమ్‌లో పెడితే ఓకే గానీ, కొంచెం హైలో అట్లా చేసినా గూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అంటే నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను గదా. ఇలా అడుగంటుతది. బట్ ఇదేంటి అంటే పెద్దగా ఉంది చూసారా? చాలా పెద్దగా ఉంటది. 1 కేజీ కర్రీ కూడా అయితది కానీ, దీంట్లో బెస్ట్ ఏంటంటే మనము పులుసులు పెట్టుకోనీకైతే బాగా యూజ్ అవుతది. నిజంగా ఇది పులుసులకి మంచిగా ఉంటది. ఎందుకంటే మనము క్యాస్ట్ ఐరన్‌లో కానీ, లేదు అంటే అల్యూమినియం దాంట్లో గానీ పులుసులు పెట్టుకోనీకి ఆప్షన్ ఉండదనమాట. అంటే ఒకప్పుడు అంటే పెట్టుకునేవాళ్ళం లేండి గానీ, క్యాస్ట్ ఐరన్‌లో అయితే పులుపయితే అసలు వండకూడదంటారు. అలాగే అల్యూమినియం ఎలాగో వండొద్దు అంటున్నారు గాబట్టి, ఇది మనకి నార్మల్ స్టీల్ షాప్స్‌లలో దొరుకుతది గదా. సో, దీంట్లో ఏంటి అంటే మనం ముక్కలు ఒకేసారి ఏసి అట్లా పులుసులాగా పెట్టుకున్నా గూడా బావుంటది. నేనైతే దానికి యూజ్ చేస్తున్నానిది. సో, ఇది అన్నమాట. ఇది జస్ట్ 300కే వచ్చింది. సో, 300 అంటే వర్తబులే గదా. క్యాప్ ఎలాగో మన ఇంట్లో ఉండే ఉంటది గాబట్టి, నేను నార్మల్‌గా ఇంట్లో ఉండే మూతలతోనైతే యూజ్ చేస్తున్నాననమాట. ఇదొకటి. నెక్స్ట్ రైస్‌కి గూడా నేను అల్యూమినియం అయితే చాలా తగ్గించానండి నిజంగా చెప్పాలంటే. ఈ 6 మంత్స్ నుంచయితే అస్సలు. ఇంతకుముందైనా అప్పుడో ఇప్పుడో వండేదాన్ని గానీ, ఇప్పుడు అస్సలు వండట్లేదు. ఎక్కువ వండాలి అనుకున్నప్పుడే వండుతున్నాను చాలా తక్కువనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇది నాకు 2 ఉన్నాయి ఇలాంటి గిన్నెలు. బట్ మీకొకటే చూపిస్తున్నాను. ఇందులో 1 కేజీ ఈజీగా ఉడుకుతది. సో, ఇదొచ్చేసి కూడా ఇది 400కేమో వచ్చింది. ఈ బేసు కొంచెం మందంగా ఉంటదిది. ఈ పైనంతా నార్మల్‌గా గానీ థిక్‌గా ఉంటదనమాట. ఇట్లా మనము కూరగాయలు ఊడ్చిపెట్టనీకి సెపరేట్‌గా డిషెస్ గానీ, గిన్నెలు గానీ వాడతాం కదా, అలా కాకుండా కొంచెం మందంగా ఉంటది. క్వాలిటీ వైస్ చాలా బావుందసలిది. ఇది కూడా నేను మామూలుగా స్టీల్ షాప్స్‌లలో దొరుకుతాయి గదా, పెద్ద షాప్స్ ఉంటాయి కదా. సో, అలా తీసుకున్నదే. వేరే దానికని ఎక్కడికో వెళ్ళి ఇది నచ్చి తీసుకున్నాను ఈ గిన్నె. ఇది కూడా 2 ఇయర్స్ అయిపోయింది అన్నం వండనీకి. మనకేందంటే మాడు వస్తది అనుకుంటే దీంట్లో ఎక్కువగా అయితే రాదు. బట్ మనకి స్టవ్ సిమ్‌లో పెట్టినా గూడా లో ఫ్లేమ్ రాకుండా ఒక్కొక్కసారి హై ఫ్లేమ్‌లో వస్తది గదా. అలాంటప్పుడు మాత్రము
కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటదనమాట. అట్లాంటప్పుడు కింద మనము ఐరన్ పెనం ఉంటది కదా! మనము రొట్టెలు కాల్చుకునే పెనం. అది పెట్టేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈజీగా దమ్ముకయిపోతది అన్నమైతే. సో, మనం ఇట్లా వాడుకోవచ్చనమాట. అన్నిటికి కాస్ట్‌లీ కొనుక్కోవాలంటే మనతోటి అందరితో కాదు. ఆఫ్‌కోర్స్ కొనేవాళ్ళు కొనుక్కుంటారులెండి. కానీ కొంచెంగా ఆలోచించే వాళ్ళకి, బడ్జెట్ అట్లా చూసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఇవి. ఇవి మనము స్టీల్ షాప్‌లోకెళ్ళినప్పుడు చాలా ఐటెమ్స్ అయితే కనిపిస్తాయి కదా! కావాలనుకున్నోళ్ళు ఒకసారి సెర్చ్ చేయండి. ఎందుకంటే స్టీల్ రేట్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! అప్పుడైతే నాకు అలా తక్కువకొచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం పెరిగిందేమో మరి. ఇంకా నేనైతే రైస్‌కైతే ఇంకొకటి యూజ్ చేస్తాను. ఇత్తడి గిన్నె. సో, ఇది కూడా మందము అడుగు ఇది ఏమంటే బరువెక్కువ లేదు. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా ఒకసారి వరలక్ష్మి వ్రతానికి పూజ కోసం, ప్రసాదాల కోసమని తీసుకున్నాను యాక్చువల్‌గా. సో, నేను దీంట్లో అన్నం ఒకటే వండుతాను. ఆ టైంలో మళ్ళీ ప్రసాదాల టైంలో ప్రసాదాలు చేస్తాను. దీనికి కూడా అంతే. అన్నం ఏంటంటే ఇలా లోపల కొంచెం ఇట్లా అడుగంటుతదనమాట. సో, దానికోసం కిందైతే పెంక పెడతాను. ఇది కూడా 400 ఆ రేంజ్‌లోనే వచ్చింది. బట్ అన్నానికైతే పనిచేస్తది. ఇట్లాంటివి అన్నంకి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇది ఇత్తడి. అల్యూమినియం అయితే ఉన్నాయి. బట్ చెప్తున్నాను కదా! తీసేద్దాం అనుకున్నానని. అది కూడా ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న గిన్నె. అంటే నేను 4 టైమ్స్ చేశాను. సో, 4 ఇయర్స్ బ్యాక్‌దనమాట అది. నెక్స్ట్ అయితే ఇంకా ఇదొచ్చేసి ప్రెస్టేజ్ కుక్కరు, స్టెయిన్‌లెస్ స్టీల్. దీంట్లో నేను యాక్చువల్‌గా ఎప్పుడైనా సింగిల్ పాట్ రైస్, పప్పు దీనికి యూజ్ చేస్తాననమాట. కెపాసిటీ వచ్చేసి 2 లీటర్సే ఉంది. పెద్దదైతే ఇంకా కొనలేదు. అదే కాస్ట్ చూస్తే భయమైతుంది. చాలా వేలల్లో ఉన్నాయన్నమాట స్టెయిన్‌లెస్ స్టీల్. బట్ తీసుకోవాలి. ఒక 5 లీటర్స్ కూడా తీసుకోవాలి. అది కూడా ఎప్పుడో ఒక అకేషన్‌లా అంటే ఏదో ఒక సందర్భాన్ని బట్టి మన దగ్గర అమౌంట్ ఉంటుంది కదా! అలా. ఇది అయితే ప్రెస్టేజ్‌వన్నమాట. ప్రెస్టేజ్ డీలక్స్ ఇది తీసుకున్నాను. ఇది అప్పుడు నాకొచ్చేసి 3,800 ఏమో పడింది. అమెజాన్‌లో తీసుకున్నాను. బుక్ చేశాను యాక్చువల్‌గా ఇది. యాక్చువల్‌గా ఇది 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి గ్యాస్ కట్ ఏంటంటే విజిల్స్ రావట్లేదనమాట. ఈ గ్యాస్ కట్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నార్మల్‌గా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే ఇన్ని రోజులు వాడాను గానీ, విజిల్ సైడ్ నుంచి లీక్ అవుతుందని చెప్పేసి ఇదొక చిన్న టిప్. మనము గ్యాస్ కట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఏందంటే గట్టిగా ఉంటాయి. విజిల్స్ కూడా ఈజీగా వస్తాయి. బట్ ఇందులో లీకేజ్ కానీ, ఏది కానీ ఎక్కువగా అవ్వదు. చాలా తక్కువ. వాటర్ మనం చూసి పోసుకుంటే మాత్రం బావుంటది. ఇక్కడ లోపల చూసారా? ఇలా ఇచ్చారనమాట. 3,500కి అలా వచ్చింది కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే ఇది. ఎక్కువగా పప్పు అయితే ఇందులోనే చేస్తాను. అల్యూమినియంది కూడా ఉంది కానీ, అల్యూమినియంది రేరు. ఎప్పుడైనా ఒకసారి పప్పుచారు కోసం పప్పు ఉడకబెట్టి అందులోనే చేసేసిన తర్వాత డిష్ అవుట్ చేసి పెట్టేస్తాను. బట్ ఇదైతే ఇంకా కూరలకి కూడా ఎప్పుడైనా తొందరగా కూరలు కావాలంటే ఫ్రైలు చాలా తక్కువ తింటాం మేము. చాలా వీడియోస్‌లో చెప్తాను. మా ఇంట్లో అసలు ఏమంటారు నీళ్లు లేనిదే కూర వండనట చూడండి అలా ఉంటదనమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఈ కుక్‌వేర్ కూడా యూజ్ చేస్తాను. కానీ ఈ కుక్కర్‌లో వండిన కర్రీ టేస్ట్ బావుంటది. ఎందుకంటే మనకి స్టీమ్ అంతా లోపలనే అయిపోతది కదా! అట్లా టేస్ట్ బావుంటది. మటన్‌కి అయితే ఖచ్చితంగా కుక్కర్‌లోనే పెడతానండి బాబు. నాన్ వెజ్‌లో మటన్ అంటే ఇంకా ఇదే. ఎందుకంటే ఒక 7, 8 విజిల్లు వచ్చాయంటే మటన్ మంచిగా ఉడుకుతది. నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. బట్ కుక్కర్‌లు మాత్రం చూసి తీసుకోవాలి. ఎందుకనంటే ఆల్రెడీ ఒకసారి మా ఇంట్లో కుక్కర్ పేలిపోయిందనమాట. అది నా భయం. అందుకే కొంచెం బ్రాండెడ్ అనేది కుక్కర్ల విషయంలో మాత్రం బ్రాండెడ్ చూడాలి అనుకుంటాను. ఇంకా ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి రీసెంట్‌గా నేను తీసుకున్న క్యాస్టర్ ఐరన్. ఇది దీంట్లో అసలు ఫస్ట్ నేను దిబ్బ రొట్టె వేశానండి. ఎంత టేస్టీగా ఉందో అసలు. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంది. అంటే ఫస్ట్ ఆమ్లెట్ ప్యాన్ అసలిది. కాకపోతే దిబ్బ రొట్టె చేశాననమాట. దీన్ని సీజనింగ్ చేసి పెట్టాను చూసారా? ఇదొక్కటే ప్రాబ్లమ్. ఇది మనము తోమి అలా పక్కకు పెట్టి మర్చిపోయాము అనుకోండి, ఇంకా రస్ట్ వచ్చేస్తుంది ఇట్లా గాని, వెనకాల గాని రస్ట్ వస్తుందనమాట. ఇదేంటంటే తోమగానే ఫస్ట్ కొంచెం తడి బట్టతోని క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసేయాలి. తర్వాత వెంటనే కొంచెం హీట్ అయిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి తుడిచేసుకోవాలి. మన దగ్గర టిష్యూ ఉన్నా లేకపోతే సిలికాన్ బ్రష్ ఉంటది కదా! నేనైతే సిలికాన్ బ్రష్‌తో చేస్తున్నా. సీజనింగ్ చేసి పెట్టేసాను యాక్చువల్‌గా. కొంచెం ఊరుకున్నా కూడా అంటే ఇట్లా రస్ట్ వస్తుందనమాట. కానీ ఇది 650 ఆర్ 850 లింక్ పంపిస్తానులెండి. అమెజాన్‌లో తీసుకున్నాను. బాగా యూజ్ అవుతుందనమాట. దీంట్లో మనకు ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. ఊతప్పము అట్లాంటివి వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి మనకి ఎలాగో ఆమ్లెట్స్ వేస్తుంటాం కదా! ఆమ్లెట్ వేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు. చాలా బాగా కుదిరింది. మంచిగా అనిపించింది అసలు. అనుకున్నాను నేను అసలు క్యాస్టర్ ఐరనే తీసుకోవాలి ఇంకా అని. కానీ మెయింటెనెన్సే. ఎందుకంటే పొరపాటున మర్చిపోయామనుకోండి వేలకు వేలు పెట్టి కొంటామా రస్ట్ వస్తది. అంతే తప్ప ఏమీ లేదు. కానీ
ది బెస్ట్ ఐటమ్స్ అయితే ఇక క్యాస్టర్ ఐరన్ అయినా స్టీల్ అయినా లైఫ్ లాంగ్ ఉంటాయండి. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎప్పటికీ ఎక్కడికి పోవు. అంటే ఎవరింట్లోనూ మిస్ అయితేనే తప్ప, మన ఇంట్లో ఉంటే మాత్రం మన లైఫ్ మన జీవితాంతం ఉండే ప్రోడక్ట్స్. ఇది కూడా నాకు బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇది ఈ మంతే తీసుకున్నాను, ఈ మంత్ స్టార్టింగ్లో తీసుకున్నాను. ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ అంటే ఈ 2 monthsలో నేను ఎక్కువ షాపింగ్ చేసిందంటే ఈ కుక్వేర్ పైన ఎక్కువ చేశాను. మిగతావి అంత లైట్ తీసుకున్నాను. కానీ చెప్పాను కదా, ఇయర్లీ వన్స్ ఒక్కసారి షాపింగ్ మీద ఎందుకో మళ్ళీ మనసు గుంజుతుంది, అప్పుడు తీసుకుంటాను. కుక్వేర్ అంటే చాలా ఇష్టం నాకు, అసలు కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అట్లా అని తీసుకున్నాను, దట్టు యూజ్ అయ్యేది అని చెప్పేసి. ఇంకా ఇదొకటి, ఇది ట్రై ప్యాన్ అంటారు కదా, ఇది కడాయి. ఇదైతే ఇది నేను యాక్చువల్గా నార్మల్ షాప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి సిప్టన్ కంపెనీ వాళ్ళది. ఇది ఏంటంటే 22 centimeters ఉంది. దీని విడ్త్ వచ్చేసి 22 ఉంటుంది. ఇది ఏంటి అంటే సాలిడ్గా ఉంది, చూస్తే ఇదంతా సాలిడ్గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అప్పుడప్పుడే మనకి ఈ స్టీల్ పైన ఎక్కువ మనకి యాడ్స్ రావడము అన్నీ చూసాం కానీ ఎంతైనా కొంచెం బడ్జెట్ ఎక్కువనే అనిపించింది. సో ఇన్ని వేలు పెట్టి కొనాలా అని కూడా ఒక చిన్న డౌట్. మనకున్న దాంట్లోనే చూద్దాము అన్నట్టుగా అయితే షాప్కి వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఇది ఉండే, సరేలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇది నాకు 1600కి వచ్చింది. 1600 పెట్టి తీసుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇందులో కూడా లైట్గా మాడొస్తుందండి. ఇది ఒక్క ప్రాబ్లం అయితే ఉంది. చిన్నగా మనకి ఏంటంటే ఇక్కడ అడుగంటుతుంది కొంచెంలో కొంచెమైనా. కాకపోతే మాస్టర్ ఏంటంటే సిమ్లో ఉంటే మరీ చిన్నగా అయిపోదు, కొంచెం మంట ఎక్కువనే వస్తుంది అనమాట. నాకు స్టవ్తో కూడా చిన్న ప్రాబ్లం అయితే ఉందిలేండి. కాకపోతే 100% ఇది ఓకే అని అయితే నేను చెప్పలేను. బట్ పర్వాలేదు, హ్యాండిల్ చేసుకుంటామంటే. ఏదైనా కర్రీ మనం వండేటప్పుడు లైట్గా కొద్దిగా మాడొస్తుంది కదా, సో పర్వాలేదు. వాటర్తో మనం ఎలా కుక్ చేస్తాము అంటే అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇదైతే 1600కి వచ్చింది. చాలా ఉన్నాయి ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను రీసెంట్గా తీసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకెందుకో కొంచెం అట్లా అనిపించి దీనికి వెళ్ళలేదు. మరి వేరేవి అయితే తీసుకున్నాను అనమాట. ఇది 1600కి ఒకటే కడాయి విత్ లీడ్ వచ్చింది. ఇది వచ్చేసి దీని రివ్యూ. కావాలనుకునే వాళ్ళు మాత్రం నేనైతే ఇవి అయితే ఏదైతే అమెజాన్లో ఆన్లైన్లో తీసుకున్నానో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఫర్ ఇంకా చూడండి, ఒకవేళ మీకు నచ్చింది. ఇదైతే జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను కదా. లైట్గా అయితే మాడొస్తుంది అనమాట. ఫ్రైలకి దానికి కూడా ఎంతైనా కూడా క్యాస్టర్ ఐరన్ కానీ, ఫ్రై అంటే మనం వితౌట్ అది ఫ్రై చేసుకోవాలంటే క్యాస్టర్ ఐరన్ కానీ నాన్ స్టిక్ కానీ తీసుకోవాలి. నాన్ స్టిక్ కూడా వద్దు అంటున్నారు కాబట్టి ఆలోచించాలి. బట్ కొన్నిసార్లు ఇంకా మనం తినేది బాగా ఎక్కువ కల్తీ ఫుడ్ అని తింటున్నాం కాబట్టి కొంచెం కోటింగ్ పోయే వరకు యూస్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, మాకు టైం ఉంటుంది, మేము సీజనింగ్ అవన్నీ చేసుకుని మెయింటైన్ చేస్తాము అంటే హ్యాపీగా క్యాస్టర్ ఐరన్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు అనుకున్నాను, కానీ అన్నీ ఒకే టైం ఇంకోసారి తీసుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇది మొన్న తీసుకున్నాను రీసెంట్గా. ఇది వచ్చేసి ఇంపెక్స్. ఇది నేను యాక్చువల్గా వేరే బ్రాండ్ ఆన్లైన్లో పెట్టాను ఇన్స్టా పేజ్లో, అది ఎందుకో రాలేదు, బుక్ అవ్వలేదు. సరే అని చూసి ఇంకా మనీ ఏది తక్కువ ఉంది అని చెప్పి చూసి ఇంకా మా ఫ్రెండ్ కూడా చెప్పింది వేరే కంపెనీ తీసుకున్నాము, అది కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. సరేలే అని చెప్పి నేను అలా ట్రై చేసి మెయిన్ రేటింగ్స్ చూస్తాను. నేను ఇది మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను. రేటింగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఇంపెక్స్ వాళ్ళకి నాకు ఇది బాగా నచ్చింది. దీంట్లో అయితే అసలు మాడు రావట్లేదు సిమ్లో పెట్టి వండితే. ఇది లోతు కొంచెం తక్కువనే ఉందిలేండి, కానీ 24 centimeters ఇది యాక్చువల్గా 24 ఉంటుంది. బట్ 2 వచ్చాయండి, కానీ కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. అదే 1600కి 2 వచ్చాయి అనమాట. ఒక తవా వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. సో ఒక్కదానికి పెట్టే దాంట్లో 2 వచ్చాయి, రెండింటికి కలిపి ఒకటే లిడ్. నేనైతే ఇంకా మొత్తం కుక్వేర్ అంటే ఇవే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే మేము 4 ఉంటాం కాబట్టి మాకు సరిపోతుంది ఇవి. ఇంతే ఇలా వచ్చింది. కానీ ఇది వచ్చేసి ఫ్రైకి కూడా అంతే. నేనైతే ఫ్రై ఇంకా చేయలేదు, చూడాలి. రేపు ఒక సండే కదా, కార్తీక మాసం నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి రేపు చేస్తే ఇంట్లో ఫ్రై చేస్తాను. చూడాలి ఎట్లా వస్తుంది అని. కానీ మాడైతే రావట్లేదు. అంటే మనం మామూలుగా పోపేసినప్పుడు కూడా అల్లం వెల్లిగడ్డ వేయగానే మాడొస్తుంది దేంట్లో అయినా. అబ్జర్వ్ చేశారో లేదు, అల్లం వెల్లిగడ్డ వేస్తే కొంచెం మాడొస్తుంది అనమాట. బట్ వీటిలలో మాత్రం రావట్లేదు. నాకు ఇది బాగా నచ్చినాయండి ఇవైతే. సో కావాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్న ప్రైస్లో వస్తాయి కాబట్టి కొనొచ్చు. ఇలా
సెట్ అయితే. ఓకే, ఇదనమాట 1600కే వచ్చింది. ఇదండి నా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇవి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో కావాలనుకునే వాళ్ళు మాత్రం పర్చేస్ చేయండి. అన్నీ ఒకేసారి వద్దు అనుకునే వాళ్ళు సింగిల్గా పర్చేస్ చేసుకోండి. అంటే ఒకసారి ఇది ఒకసారి అది అట్లా. ఇప్పుడు మన అల్యూమినియం మనము తిన్నది వేరు, పిల్లలకు పెట్టింది వేరు. అంటే పిల్లలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తము తినాలి. మనము కొన్ని ఇయర్స్ తిన్నాము, దట్టు ఆ తిన్న చిన్నప్పుడు ఫుడ్లో చాలా హెల్దీ ఫుడ్ తీసుకున్నాము. బట్ వాళ్ళకి ఇప్పటి నుంచి మనం కల్తీ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి కనీసం కుక్వేర్ మార్చి కొంచెం హెల్దీ ఫుడ్ అయినా ఎనికి ట్రై చేయాలని ఒక చిన్న ఆశ అంతే. అదే మేము మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది అనేది మీకు ఏ ఐటమ్స్ నచ్చాయని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే చెప్పాను కదా మనలాంటి వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుందని చెప్పేసి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, సీ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.